వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కౌజుపిట్ట వేపుడుది చూ చూద్దామండి. ఫస్ట్ పాన్ తీసుకోవాలి. పెద్దగానే తీసుకున్నాను, ఎందుకంటే అవి 10 పిట్టల మాట. ఫ్రై మంచిగా అవ్వాలి కాబట్టి నేను పెద్దదే తీసుకున్నాను. మంచిగా నూనె పోసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా దోరగా వేపేసుకుందామండి. పింక్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు చక్కగా వేపేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి పెట్టుకున్నానండి. చక్కగా మంచిగా సువాసన వస్తుంది. ఎప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా అప్పటికప్పుడు వేసుకుంటే ఏ కూరైనా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అది పచ్చివాసన పోయేదాకా మనం చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకుందామండి. ఈ పిట్ట వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ అవన్నీ బాగా మనకి తగ్గిస్తాయి. సో ఎప్పుడైనా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఉల్లిపాయలు బాగా ఏగిపోవాలండి. బాగా ఏగిపోయి మంచి వాసన వస్తుంది చక్కగా కర్రీ. ఇప్పుడు మనం ఒక్కొక్క పిట్టని చక్కగా సర్దుకొని పెట్టుకుందామండి అందులో పాన్లో. అప్పుడు నీట్గా వేగుతాయి అన్నమాట. ఎటు చెల్లాచెదురు అవ్వకుండా నీట్గా పెట్టండి. పెద్ద పాన్ కాబట్టి చక్కగా ఫ్రై అవుతుంది. చక్కగా 10 నిమిషాలు అయినాక మూత తీసి చూసారా చక్కగా నూనె తేలుతుంది, అంటే బాగా ఫ్రై అయిందన్నమాట. మెల్లంగా ఇప్పుడు ఒక్కొక్కటి పిట్టని తీసి జాగ్రత్తగా తిప్పుకుందామండి. అప్పుడు రెండో వైపు కూడా చక్కగా ఏగుద్ది. అప్పుడు మనం చూసారా ఇప్పుడు చక్కగా రెండు వైపులా బాగా మాడి చక్కగా ఉన్నాయి చూసారా, అంటే చక్కగా ఏగిందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటండి, కొత్తిమీర మసాలా కూడా అప్పుడే పట్టానండి. చక్కగా అది కూడా వేసేసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే మనకి కౌజుపిట్ట వేపుడు రెడీ అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అదంతా మీ వల్లనే. నాకు థ్యాంక్ యూ అండి. నాకేమన్నా ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి. ఇంకా ముందుకెళ్ళాలని మీరు కోరుకుంటున్నాను నేను. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కౌజుపిట్ట వేపుడుది చూద్దామండి. ఫస్ట్ పాన్